గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు అడ్వైజరీ కమిటీల సమావేశం జరుగుతోంది. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? గంట నుంచి కొనసాగుతున్న పిఎస్సి సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చేట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈవేళ అజెండాలో ఉన్న ప్రకారము ఎఫ్ఐఆర్ సంబంధించి అవగాహన కార్యక్రమం పీపీటీ ద్వారా మొత్తం కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ ద్వారా సెక్యులర్ ఓటు బ్యాంకును చెల్లాచెదరు చేసి బీజేపీ తనకు అనుకూలమైన ఓట్లను చేర్చుకునే అవకాశం ఉండాలి. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సమావేశంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశం మీద మాట్లాడారు. ఆయన ఈ సెక్యులర్ ఓటు బ్యాంకును కాపాడుకునే దానికి క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన నాయకులంతా కూడా కృషి చేయాలి. ఎక్కడ కూడా నిజమైన ఓటు బ్యాంకు చల్లచెదరు కాకుండా ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి మండల కమిటీలను, బూత్ కమిటీలను, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో ఓట్లు చెల్లాచెదరు కాకుండా సెక్యులర్ ఓటు బ్యాంకు నష్టం వాటిల్లకుండా చూడాలని, గతంలో పశ్చిమ బెంగాల్లో జరిగినట్టుగా సెక్యులర్ ఓటు బ్యాంకు మొత్తం కూడా చెల్లాచెదరు కావడము, బీజేపీకి తనకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును చేర్చడం వల్లే అక్కడ ప్రభుత్వం కూలిపోయిందని చెప్పేసి ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అలాంటి పరిస్థితి జరగకుండా ఉండేదానికి అవసరమైన చొరవ చూపాలని చెప్పేసి పార్టీ నాయకులందరూ కూడా సూచించారు. ఇప్పటికే ఏదైతే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందో స్థాయిల వారి, జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా, బూత్ కమిటీల వారిగా చర్యలు తీసుకుంటుందో వాళ్లకు ప్యారలల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ ఎఫ్ఐఆర్ మీద పూర్తి పట్టున్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ఓటర్ల జాబితాలో ఎక్కడ కూడా ఓటర్లు మిస్ కాకుండా చూసుకునే బాధ్యతను అప్పగించాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఏఐసిసి ఆదేశాల మేరకు ఏఐసిసి పంపిన 3 ప్రతినిధులు ఇక్కడ ఉదయం నుంచి కూడా 60 మంది నాయకులకి పూర్తిగా అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. దాని తర్వాత ఈ సాయంత్రం మొదలైన పిఎస్సి అదేవిధంగా అడ్వైజర్ కమిటీ ఉమ్మడి సమావేశంలో కూడా పీపీటీ ద్వారా ఎస్ఐఆర్ కు సంబంధించిన అవగాహన కల్పించే కార్యక్రమం కూడా కొనసాగినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు పార్టీ బలోపేతం సంబంధించి సంస్థాగతంగా ఏ జిల్లాలలో బలంగా ఉంది, ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో వాటన్నిటి కూడా చర్చించి బలహీనంగా ఉన్న చోటల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉండాలని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి గురించి చర్చించే అవకాశం. ఇప్పటికే పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. అయితే అదేవిధంగా రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. 3 కార్పొరేషన్లలో అధికార పార్టీ చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి వ్యూహాత్మకమైన కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు తిరుపాల్.